క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా దేవుని వాక్యం వినబోతున్నాం. ఈరోజు ధ్యానం చేసేటటువంటి అంశం గుడ్ టెస్టిమనీ, మంచి సాక్ష్యము. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడువాడి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుడుకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. మంచి సాక్ష్యాన్ని వీరు సంపాదించుకున్నారు. భూమి మీద ఈ లోకములో మనం ఏమి సంపాదించుకున్నా అది తాత్కాలికమైనది. అయితే మనము సంపాదించుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది. అదేంటంటే మంచి సాక్ష్యము. దేవుని బిడ్డలారా, డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, బంగారం పోతే సంపాదించుకోవచ్చు, ఒకవేళ మనకున్న ఆస్తి కోల్పోతే దాన్ని మనము సంపాదించుకోవచ్చు. కానీ సాక్ష్యం పోతే తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. అందుకనే కొన్నిసార్లు మనకున్నటువంటి కొన్ని కారణాల చేత చాలా దూరం మనం చూడలేక, చాలా దూరం చూసేటటువంటి అలవాటు లేక అప్పటికప్పుడే చూసుకుని, అంత మాత్రమే చూసుకుని కొంతవరకే చూడగలిగి మన సాక్ష్యాన్ని తొందరపాటుతో పోగొట్టుకునేటటువంటి ప్రమాదం ఉంది. కనుక మనమందరం కూడా ఏం చేయాలంటే సాక్ష్యము, ఈ సాక్ష్యం మనందరం కూడా ఏం చేయాలంటే మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వారిగా మనం ఈ భూలోకములో జీవించాలి. అలాగ మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనకు చాలా అద్భుతంగా కనబడుతున్నారు. ఈ మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వారు మొదటగా హేబేలు, అతడు ఏ విధమైన సాక్ష్యం పొందాడు అంటే నీతిమంతుడు అనే సాక్ష్యం పొందుకున్నాడు. ఎలాగా అది అనంటే, హేబేలు అనే మాటకు అర్థం ఏంటంటే ఊపిరి అని అర్థం. హేబేలు అనే మాటకు రెండో అర్థం ఏంటంటే వ్యర్థము అని అర్థం. అయితే మొదటి అర్థం ఏంటి? ఊపిరి. అంటే రెండో అర్థం ఏంటి? వ్యర్థము. ఈ ఊపిరి అనేటటువంటిది కొన్ని రోజుల్లోనే అది వ్యర్థమైపోయేది. కానీ ఊపిరుండగానే మనమందరం కూడా సంపాదించుకోవాలి. కాస్త శరీరంలో బలం ఉండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి అని అంటారు. ఈ యొక్క ఊపిరి తాత్కాలికమైనది. ఇది కొంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి వాళ్ళు మనం అందరం కూడా. అయితే ఇక్కడ ఆదాముకు 2 పిల్లలు పుట్టారు. అతనిలో మొదటివాడి పేరు కయ్యీను, రెండవ వాడి పేరు హేబేలు. వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణను అర్పించడానికి దేవుని సన్నిధికి వాళ్ళకు కలిగిన దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే అర్పణ తీసుకుని వచ్చారు. హేబేలు గొర్రెల కాపరి, తన మందలోకి వెళ్ళి బలిసిన వాటిని తీసుకుని దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. అయితే కయ్యీను అతడు భూమిని సేద్యపరచువాడు. తన యొక్క పొలములో నుంచి పండిన పంటలో కొంత తీసుకుని వచ్చాడు. అయితే దేవుడు ఇద్దరు అర్పణ తీసుకొస్తే ఒకళ్ళ అర్పణ యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. మరొకరి అర్పణ దేవుడు ఏం చేయలేదంటే అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అని అంటే, అంగీకరించలేదు అనే విషయం ఎప్పుడైతే అర్థమైందో, అర్థం కాగానే తన తమ్ముడు మీద పడి అతన్ని చంపేశాడు. అందుకనే దేవుడు అంగీకరించలేదు. ఈ కానుక అనేది మన వైఖరిని తెలియచేస్తుంది. ఈ కానుక అనేది మన ఆధ్యాత్మిక పరిపక్వతను తెలియచేస్తుంది. ఈ కానుక అనేటటువంటిది మనము దేవుని వాక్యములో ఎంత పరిజ్ఞానం మనకుంది అనేది మన కానుక మనకు చెబుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి బిడ్డలు, ఆధ్యాత్మికంగా బలం పొందినటువంటి బిడ్డలు, ఆధ్యాత్మికంగా దేవునితో మమేకమై నడుస్తున్నటువంటి వాళ్ళు అర్పించేటటువంటి కానుక అది కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుంది, అది హృదయపూర్వకంగా ఉంటుంది, అది సనగకుండా ఉంటుంది, అది బలవంతంగా కాకుండా ఉంటుంది, అది ఇష్టపూర్వకంగా ఉంటుంది. అందుకనే దేవుడు దాన్ని అంగీకరించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో అసలు ఎవరి కానుక దేవుడు అంగీకరిస్తాడు అంటే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు.
యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. కయ్యేను భక్తిహీనుడుగా ఉన్నాడు అనే విషయం ఇక్కడ గమనించాలి. రెండవది, మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, తన సహోదరిని చంపెను అని 1 యోహాను 3:12 మనం చూస్తాం. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరి క్రియలు నీతి గలవి యుండెను గనుకనే కదా. తన క్రియలు చెడ్డవి అంటే ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డ క్రియలు కలిగిన వాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మనం అందరం కూడా కయ్యన్ లాగా ఉండకూడదు. ఈ కయ్యను ఎలాంటి వాడు అంటే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. కయ్యను నడిచిన మార్గములో శ్రమ ఉంది. కయ్యను నడిచిన మార్గములో భయంకరమైనటువంటి అపాయం ఉంది. కాబట్టి అందుకనే హేబేలు దేవుని సన్నిధిలో ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు. ఏమని సాక్ష్యం పొందుకున్నాడంటే నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, మన నీతిమంతులుగా చేయటం కొరకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా మనందరి కొరకు రక్తాన్ని ప్రోక్షించాడు. అంత మాత్రమే కాదు, ఆయన అద్భుతమైనటువంటి సేవకత్వాన్ని పొందుకుని తన రక్తాన్ని మనందరి కొరకు కార్చి శ్రేష్టమైన సేవకత్వం పొందుకుని మనందరం కూడా నిత్యమైన స్వాస్థ్యము పొందుకోవాలని వాగ్దానం పొందు నిమిత్తం ఆయన మనందరి కొరకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చాడు. ఆ మధ్యవర్తిగా వచ్చి అందరికీ పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇస్తూ వారందరి విషయంలో కూడా చాలా చక్కగా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే ఈరోజు దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పొందాల్సిన సాక్ష్యం ఏంటంటే నీతిమంతుడు అనే సాక్ష్యం పొందాలి. ఇక రెండవ విషయానికి వస్తే, ఇష్టుడు, పర్సన్ హూ ప్లీజ్డ్, ద పర్సన్ హూ ప్లీజ్డ్ గాడ్, దేవునికి ఇష్టమైనటువంటి వాడు అనే సాక్ష్యం పొందుకోవాలి. హెబ్రీ పత్రిక 11:5-6 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండెననే సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట సాధ్యము. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఈ యొక్క వ్యక్తి ఏం చేశారంటే దేవునికి ఇష్టడుగా జీవించాడు. దేవుని బిడ్డలారా, అతనిలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ద్వారా హానోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఎన్ని వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు? 300 years. ఈ 300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి హానోకు చివరిగా అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనిని కొనిపోయెను. మంచి సాక్ష్యం. చాలా మంది సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడతారు, కానీ అది కూడా మంచిది. సాక్ష్యం చెప్పడం మంచిది, తర్వాత తెచ్చుకునే సాక్ష్యం. అందరు కూడా సంపాదించుకోండి. ఏం సంపాదిస్తారో మంచి సాక్ష్యం సంపాదించుకోండి. మంచి సాక్ష్యం ఒక్క రోజులో రాదు, 1 yearలో రాదు, మేబీ 10 yearsలో కూడా రాకపోవచ్చు. మంచి సాక్ష్యం సంపాదించడానికి మన లైఫ్ టైం పడుతుంది, మన జీవిత కాలమే పడుతుంది. మనం మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఈ మంచి సాక్ష్యం సంపాదించడానికి అజ్ఞానంతో కూడినటువంటి విధానాలు అవలంబించకూడదు. మంచి సాక్ష్యం రావాలని అందరికి అన్నదానం చేద్దాం. మంచి సాక్ష్యం రావాలని మనం మునిగిపోతూ వేరే వాళ్ళు తేలేటట్టు చేద్దాం అనేది మంచి సాక్ష్యం కాదు. మంచి సాక్ష్యం అంటే అర్థం ఏంటంటే మన కుటుంబాన్ని మనం దైవికంగా నడిపించుకుంటూ వేరే అనేక కుటుంబాలను దేవునిలోకి నడిపిస్తూ సాధ్యమైనంత వరకు వేరే వాళ్లకు మనం సహాయం చేస్తూ మనం మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. కొన్నిసార్లు సాక్ష్యం అనేది ఈజీగా వచ్చేస్తుంది అని చాలామంది అనుకుంటారు, కానీ రాదు. కొంచెం టైం పడుతుంది, దానికి చాలా టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. మంచి సాక్ష్యం కోట్ల రూపాయల కంటే విలువైంది, ఎకరాల భూముల కంటే విలువైంది మంచి సాక్ష్యం. ఈ సాక్ష్యం కోల్పోతే ప్రమాదం. కాబట్టి ఏం కోల్పోద్దంటే సాక్ష్యం కోల్పోదు. కీప్ యువర్ టెస్టిమనీ. మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి. ఆమేన్. ఇక్కడ హానోకుకు దేవుడిచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? హానోకు దేవునికి ఇష్టడు. అతడు కొనిపోబడక ముందు అతడు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందుకున్నాడు. ఇతడు ఆదాము మొదలుకుని 7వ వాడు ఎలా ఉన్నాడంటే మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడు. అందరూ కూడా 7వ వాడిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. 7వ వాడు అంటే ఏడ్చేవాడు కాదు, 7వ వాడు అంటే మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మంచి సాక్ష్యం నేను కలిగి ఉండాలి, అదే ఫైనల్. 3వ విషయం ఏంటంటే పర్ఫెక్షన్.
పరిపూర్ణత. హెబ్రీ పత్రిక 11:33 నుండి 40 వచనాలు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానములు పొందిరి. 31st నైట్ మనం ఏం చేస్తామంటే వాగ్దానం తీసుకుంటాం, లేదా January 1st రోజు వాగ్దానం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత వాగ్దానం పొందాం మనం, అంతే. చాలా మంచుకుందండి వాగ్దానం. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 10,000 మంది కూలిన అపాయముని యొద్దకు. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ అని మనకు అనిపిస్తుంది. కానీ వాగ్దానం పొందుకున్నాం, అంతే. వాగ్దానం నెరవేరాలి కదా. అప్పుడు మళ్ళీ December 31st వచ్చేసరికి, దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎన్నో ప్రమాదాలు వచ్చినా వాటన్నిటిలో నన్ను తప్పించావు ప్రభు అని వాగ్దానం నెరవేరిందని అప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా ఏం పొందుకున్నారు? వాగ్దానం పొందుకున్నారు. అగ్ని బలమును చలార్చిరి, ఖడ్గదారులను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలు పారద్రోలిని. స్త్రీలు అయితే మృతులైనా తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందుకున్నారు. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనోళ్ళకి యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంభములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగాల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అటు వారికి ఈ లోకం యోగ్యమైనది. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా పరిపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన ఫలాన్ని, వాగ్దానాలు వాళ్ళు పొందుకున్నారు, అయితే వాగ్దాన ఫలం వాళ్ళు పొందలేదు. అయితే వాగ్దాన ఫలం అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడ ఈ మెసేజ్లో మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధనలో అందరూ కూడా సాక్ష్యం పొందుకున్నారు, కానీ వాళ్ళు వాగ్దాన ఫలం పొందలేదు. మనందరూ కూడా శ్రేష్టమైన దాన్ని దేవుడు సిద్ధం చేశాడు. వాళ్ళందరూ మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం. అంటే అబ్రహాము కాలంలో యేసు ప్రభు లేడు, ఇస్సాక్ కాలంలో లేడు, యాకోబు కాలంలో లేడు, యోబు కాలంలో లేడు, దావీదు కాలంలో లేడు. అయితే మన కాలం వచ్చేసరికి యేసు ప్రభు వారు రానే వచ్చారు. ఆయన ఏం చేశాడంటే సిలువలో తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు, తన రక్తాన్ని కార్చాడు. ఆయన ప్రజలను విమోచించడానికి విమోచన క్రయదనగా తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆయన ఏం చేశాడంటే చనిపోయిన తర్వాత చెరను చెరగా తీసుకుని పోయెను. దుర్మార్గులైనటువంటి వారు ఒకవైపున పాతాళములో, మరొక వైపున పరిశుద్ధులైన వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అగాధం ఉందని మనకి ఎక్కడ కనపడుతుందంటే ధనవంతుడు లాజరు దగ్గర కనపడుతుంది. తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మునున్నటువంటి ఇదిగో ఆ లాజరును కొంచెం పంపిస్తావా? పంపిస్తే తన వేలి కొనతో ఒక చుక్క నీళ్లు నా నోట్లో పడేటట్టు చేయి. వీళ్ళు యాతన పడుతున్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు సుఖంగా ఉన్నారు, ఇక్కడ వేతన పడుతున్నారు. యాతన పడేవాడు అడుగుతున్నాడు. ఇక్కడ వాళ్ళు అక్కడ చూడగలుగుతున్నారు, అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ చూడగలుగుతున్నారు, కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేదానికి లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోయేదానికి లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి ఆయన తన రక్తాన్ని కార్చి, ఇదిగో ఎవరైతే ఈ అబ్రహాము దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంపూర్ణంగా వాళ్ళని రక్షించి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళినట్లుగా 61వ అధ్యాయము యెషయా గ్రంథములో మనం చదివితే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువాని వాగ్దాన ఫలము ఫలము ఫలము. ఆ ఫలము ఎవరంటే వాగ్దానాలందరికీ వచ్చాయి, కానీ వాగ్దాన ఫలం యేసు ప్రభువారు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించినటువంటి ఫలాన్ని మీరు నేను అందరం కూడా యేసయ్య కృప ద్వారా పొందుకోవడానికి దేవుడు సాయం చేశాడు. ఈ వాగ్దాన ఫలం పొంది మనం పరిపూర్ణులమవుతున్నాం. మీ సొంత శక్తిని బట్టి, భక్తిని బట్టి, మీరు చేసే ఆచార కర్మ కాండను బట్టి మీరు పరిశుద్ధులుగా లేక పరిపూర్ణులుగా కాలేరు, కానీ దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మనమందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడేటటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మనం పరిపూర్ణతలకు తీసుకుని వచ్చాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనమందరం కూడా మంచి సాక్ష్యం పొందుకోవాలి. మీకు అందరికీ మనవి చేస్తున్నాను, బతిమాలుతున్నాను, మీ సాక్ష్యాన్ని కోల్పోవద్దు. తుచ్చమైన వాటి కోసం, ఓ పూట కుటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కునే పోగొట్టుకున్నాడు.
ఏశావు అలా ఉండొద్దు. మంచి సాక్ష్యం చాలా గొప్పది. నీతిమంతులు అనే సాక్ష్యం, దేవునికి ఇష్టలు అనే సాక్ష్యం, పరిపూర్ణత కలిగినటువంటి వారుగా మారాము అనే సాక్ష్యం, ఇవన్నీ కూడా మనం కలిగి మన ప్రభు సన్నిధిలో మనం అనునిత్యము వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ పదే పదే దేవుని యొక్క సన్నిధిలో కనబడుతూ సమయం దొరికిన కొలది దేవునికి దగ్గరగా సమాజంగా కూడుకుంటూ దేవుని యొక్క పనుల్లో నిమగ్నం అవుతూ ప్రభు పాదాలు పట్టుకుని జీవిస్తూ బ్రతకడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును కాక.